पहली रकात में तीसरी टाइम में मान लेना। अजीब दिन है और यादगार दिन है। मरहूम शेख दिलशाद साहब के जाने से 100 रुपए दिया जाता। అస్సలాముఅలైకుం దోస్తో, నా పేరు ఖలందర్. మీరు చూస్తున్నది వరల్డ్ 4 వీలాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈరోజు బక్రీద్ సందర్భంగా ముస్లిమ్స్ అందరూ ఏ విధంగా నమాజ్ చేస్తారు, ఈ పండగ ఎలా చేసుకుంటారనే దాని గురించి మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఇప్పుడు ఇదంతా ఈద్గా మైదానము. పెద్దలందరూ ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరు కలిపి అందరూ ఇక్కడ ఈద్గా మైదానంలో చేరుకుంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈద్గా మైదానం ఇదంతా. ఇంకా పొద్దున్నే పండగ టైంలో కాబట్టి ఈ పండగ నమాజ్ వచ్చేసి పొద్దున్నే 8 గంటల లోపల చేసేస్తారు. ఈసారి చూడండి, ఇంకా పొద్దున్నే కాబట్టి ఇంకా జనాలు అయితే తక్కువ మంది వచ్చినారు. మేమైతే 7 గంటలకు వచ్చినాం. ఇక్కడ 8-8:30 లోపల అయిపోతుంది. ఇక్కడ నా ఫ్రెండ్ కూర్చున్నాడు. ఇక్కడ ఈ మైదానం ఇప్పుడంతా ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు కొద్దిసేపులో జనాలు ఒక్కరొక్కరు అంతా మైదానం అంతా ఫుల్గా నిండిపోతారు. ఇక్కడ ఈద్గాలో మొత్తం అందరికీ ఈద్గా కోసం మొత్తం అంతా పెయింటింగ్ ఖర్చు, డెకరేషన్ ఖర్చు అయిన దానికి ఇక్కడ చందా అనేది మత పెద్దలు చందా అనేది అనౌన్స్మెంట్ చేసి అడుగుతారు. మనకు తోచినంత मरहूम शेख दिलशाद साहब के जाने से 100 रुपए दिया जाता। ఒక ముందర పెద్దనైతే కూర్చున్నారు. వీళ్ళు ఎవరైనా చందా ఇవ్వకపోతే ఇవ్వండి ఈ ఈద్గా మైదానం కోసము అని క్లియర్గా అమ్మాయికి అనౌన్స్మెంట్ చేసి చెప్తుంది. अजीब दिन है और यादगार दिन है। ఈయన నమాజ్ చదివించే ఆయన ముస్లిమ్స్ అందరూ ఆయన్ని మౌలానా అని పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా ఈ నమాజ్ ఈదుల్ అదా అంటే బక్రీద్ నమాజ్ ఏ విధంగా చదవాలి అని మైక్ సెట్ ద్వారా ఆయన అనౌన్స్మెంట్ చేసి అందరికీ వినిపించే విధంగా క్లియర్ కట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అది కొద్దిగా ఆ వాయిస్ వినిపిస్తాను, వినండి. वो किरात के बात करेंगे। रुको न जाना। पहली रकात में तीसरी टाइम में मान लेना। ये अच्छा याद रखें। इस तरह से नमाज अल्लाहु अकबर, ला इलाहा इल्लल्लाह, अल्लाहु अकबर, अल्लाहु अकबर, वलिल्लाहिल हम्द. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నమాజ్ అయితే అయిపోయింది. నమాజ్ తర్వాత చదివే ఈ ఖుత్బా, ప్రతి పండగ నమాజ్లో కూడా ఈ ఖుత్బా అయితే ఖచ్చితంగా చదవాలి. అలాగే ముస్లిమ్స్ అందరూ ప్రతి శుక్రవారము చదువుతారు ఇదే ఖుత్బాని. ఆ తర్వాత మళ్ళీ పండగల టైంలో కూడా ఇదే ఖుత్బాని చదువుతారు. अल्लाह तबारक व तआला कलाम मजीद में इरशाद फरमाता है, फसल्ली लिरब्बिक. ఖుత్బా అయిపోయిన తర్వాత బయాన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ బయాన్ అంటే పురాతన కాలంలో మన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ కాలంలో జరిగిన యొక్క కథలు పుస్తకాల రూపంలో అది ఉండడం వల్ల ఆ విధంగా మనము బతకాలి, ఆ విధంగా మనం ఉండాలి అని ఒక బయాన్ రూపంలో అయితే ప్రతి పండగ టైంలో ప్రతి శుక్ర నమాజ్లో ఇట్లా చెప్తారు. ఫ్రెండ్స్, हमारे लिए उनमें क्या है, यानी कुर्बानी करने से हमें क्या मिलता है, क्या सवाब मिलता है. ఈ పండుగ ఈద్ బక్రీద్ అంటే బక్రీద్కి సంబంధించిన మ్యాటర్కి సంబంధించిన బయాన్ అయితే చెప్పడం జరుగుతారు. ఈ కుర్బానీ అనేది ఎందుకు చేస్తారు, ఎందువలన చేయాలి, దీనివల్ల మన లాభాలు ఏంటి, దీనివల్ల మనకి కలిగే లాభాల్లో ఏ విధంగా మనకి మంచిగా జరుగుతుంది, ఆ అల్లా యొక్క మన మీద అల్లా యొక్క దీవులు ఏ విధంగా కలుగుతాయి క్లియర్ కట్టుగా చెబుతారు. అంత పెద్ద ఆయన మౌలానా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే ఈ కుర్బానీ అనేది ఎవరి కోసం ఇవ్వాలి, ఎవరి మీద ఇవ్వాలి, బతికిన వాళ్ళ మీద ఇస్తే బాగా జరుగుతుందా, చనిపోయిన వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ మీద మనము అదే కుర్బానీ చేస్తే బాగుంటుందా అనే విషయాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈ కుర్బానీ అనేది మా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసము కాదు, మన తల్లిదండ్రుల మీద కూడా కాదు, ఎవరైతే చనిపోకుండా బతికి ఉంటారో వాళ్ళ మీదనే ఈ కుర్బానీ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే గొర్రెని కుర్బానీ రూపంలో అల్లాకి సమర్పించుకుంటారో వాళ్ళకి
ప్రతి దాంట్లోనూ మంచి జరగడమే కాకుండా వారు చనిపోయినప్పుడు స్వర్గపు అంచుల్లో స్వర్గపు దారిలో పోతారని దానికోసం ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఆ బయాన్ అయిపోయిన తర్వాత నమాజ్ తర్వాత ఎవరైతే సున్నీ ముస్లిమ్స్ ఉంటారో వారు మాత్రమే ఈ సలాంని ఎక్కువగా ప్రోత్సహించడం అయితే జరుగుతుంది. వారు మాత్రమే నమాజ్లో ఈ సలాం అనేది ఖచ్చితంగా చదువుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ బక్రీద్ సందర్భంగా నేను నా మిత్రులతో ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మత పెద్దలైన మౌలానా ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయనతో ఒక వీడియో ఒక ఫోటో తీసుకున్నాను. ఇక్కడ నా చిన్నప్పుడు ఫ్రెండ్తో కూడా కలవడం అయితే జరిగింది. చిన్నప్పటి మరో ఫ్రెండ్ కూడా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కలవడం జరిగింది. ఈద్ ముబారక్ చెప్పుకుంటూ విశేషాలు తెలుపుకున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పెనుకొండ దర్గాలో అయితే లోపలికి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, బాబాయ్య స్వామి దర్గా లోపల ప్రార్థనలు అయితే చేస్తున్నారు. ఇక్కడ నేను దర్గా లోపల బాబాయ్య స్వామి బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ రహమతుల్లా అలైహి ఆయన దర్శనం చేసుకొని వెళ్తారు. ఈయన దర్శనం చేసుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మరో ఫ్రెండ్ కలిశాడు. హ్యాపీ ఈద్ ముబారక్.